పంచరత్న కీర్తన శ్రీ శంకరాచార్య విరచితం. ఒకప్పుడు వేదవాంగ్మయం అంతా పూర్తిగా నశించిపోయి 72 అవైదిక మతాలు భారతదేశంలో ప్రబలిపోయినప్పుడు తిరిగి సనాతన ధర్మాన్ని ప్రతిష్ఠించడానికి ఆ కైలాస శంకరుడే కాలడిలో ఆదిశంకరాచార్యుల వారిగా అవతరించారు. మన యొక్క సమస్త వేదాంగయాన్ని మొత్తం తాను సూత్రాలుగా విభజించి వాటికి భాష్యాలు చెప్పి తిరిగి సనాతన ధర్మానికి పునర్జీవనం చేశారు. ఇప్పుడు మనం చదువుకునేటువంటి కనకధార సూత్రం కావచ్చు, అంబా స్తుతి కావచ్చు, ఇలాంటివి ఎన్నో మంత్రాలను బీజాక్షరాలను కలిపి మనం ప్రతిరోజు పఠించుకొని తరించే విధంగా స్వామివారు మనకి కృప చేశారు. ఇది మాత్రమే కాదు, సనాతన ధర్మం నశించకుండా 4 పీఠాలను స్థాపించి వేద వాంగ్మయాన్ని, జ్ఞానాన్ని, మన యొక్క సనాతన ధర్మాన్ని ఇప్పటికీ కూడా కొనసాగేటట్టు ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఆ స్వామి యొక్క కృప కాకపోతే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 4 పీఠాల్లోనూ ఎప్పుడూ పీఠాధిపతి లేకుండా ఉన్నది లేదు. సన్యాసులుగా వారి యొక్క జీవితాన్ని అర్పణ చేస్తూ ఆ యొక్క పీఠాధిపతులు ఆ పీఠాధిపతులతోటి ఆ సంస్థానాలలో వెలిగిపోతున్నాయి. ఇప్పటికీ కూడాను శృంగేరి జగద్గురువులు ఎన్నో మనకు శారదా సూత్రాలను స్తుతించి ఇస్తున్నారు. ఆ యొక్క పంచకీర్తనను ఈరోజు మా చిన్నారులు ప్రదర్శిస్తున్నారు.